కర్రగుట్టలో భారీ ఎన్కౌంటర్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ ఎన్కౌంటర్ లో పలువురు మావోయిస్టులు మృతి చెందినట్లుగా సమాచారం. కర్రగుట్టలో భారీ సంఖ్యలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు KHG-2 ను మొదలుపెట్టాయి. ఈ క్రమంలోనే ఈ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టు మిషన్ 2026 సమీపిస్తూ ఉండటంతో భద్రతా బలగాలు వేటను ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దుల్లో CRPF, ఛత్తీస్గఢ్ పోలీసులు కొత్త ఆపరేషన్ను ప్రారంభించాయి. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి దేవ్జీ అలియాస్ చేతన్ జూనియర్ క్యాడర్కు చెందిన బెటాలియన్ ఇన్ఛార్జ్ కేసా సోధి కోసం వేటను మొదలుపెట్టారు. బీజాపూర్ జిల్లా పరిధిలో నంబి నుంచి వ్యాపించిన కర్రెగుట్టల్లో బలగాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఇదే అంశంపై కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ శ్రీధర్. చెప్పండి, మావోయిస్టు స్ట్రాంగ్ హోల్డ్ గా భావించిన కర్రగుట్టలో ఆపరేషన్ కగార్ రెండో విడత కొనసాగుతూ ఉండటాన్ని చూస్తూ ఉన్నాం. కీలకమైన మావోయిస్టు నేతలు కూడా మృత్యువాత పడినట్లుగా తెలుస్తోంది. ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి? అనుశ్రీ, ఆపరేషన్ ఖగార్ 2 కొనసాగుతుంది. ఎందుకంటే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డెడ్ లైన్ మార్చి 31 ముగుతున్న ఇప్పుడు కేవలం ఇంకా 40 రోజుల సమయం ఉంది. 40 రోజుల్లో మావోయిస్టులు దేశం మొత్తంలో ఎక్కడ కూడా మావోయిస్టులు ఉండకుండా చేసే ప్రయత్నంలో భాగంగా ఇది ఆపరేషన్ 2 కొనసాగుతుంది. అయితే ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా మహారాష్ట్ర బార్డర్లో ఉదయం అంటే నిన్న ఉదయం నుండి కూడా బలగాలు ముందుకు చూసుకుపోతున్నాయి. అదేవిధంగా బేస్ క్యాంపులు ఎక్కడైతే బేస్ క్యాంపులు పెట్టారో ఆ బేస్ క్యాంపులతో కూడా ముందస్తు జరుగుతున్నది. అయితే మావోయిస్టులు పక్కా సమాచారం మేరకు వీళ్ళంతా హెలికాప్టర్ లో సెర్చ్ చేస్తున్నారు. హెలికాప్టర్ సెర్చ్ చేస్తే మావోయిస్టులు ఎక్కడ ఉన్నారో అక్కడ వైపు ముందుకెళ్తున్నారు. అయితే కొద్దిసేపటి క్రితం ఏదైతే కర్రగుట్ట లోతట్టు ప్రాంతంలో చాలా భారీ సౌండ్స్ వినపడుతున్నాయి, తుపాకుల మోతమవుతుంది. పోలీసులు కూడా అనఫీషియల్ గా ధృవీకరించారంటే ఎన్కౌంటర్ జరుగుతుంది, కానీ ఎంతమంది చనిపోయారనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఈ ఎన్కౌంటర్ కంటిన్యూగా కొనసాగుతున్నట్లు. ఇంతకుముందు ఏదైతే కేంద్ర బలగాలు కానీ ఛత్తీస్గఢ్ బలగాలు అదేవిధంగా CRPF బలగాలు ముందుకెళ్లాలంటే భయపడే వాళ్ళు ఇప్పుడైతే దాదాపు కర్రగుట్ట ప్రాంతంలో ఉన్న మందు పాత్రలు మొత్తం కూడా తీసివేశారు. కాబట్టి చాలా బేసికర్ గా వాళ్ళు ముందుకు పోతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం 10 బేస్ క్యాంపులు ఉన్నాయి. ఇప్పటికే కర్రగుట్టలు అంటేనే శత్రు దుర్భేతంగా భావించే మావోయిస్టులకు ఇప్పుడు ఒక దెబ్బలాగా భావిస్తుంది. ఎందుకంటే బేస్ క్యాంపులు ఏర్పడుతూ పాటు ఈ 2 రోజులుగా మొత్తం దాదాపు కర్రగుట్టలు మొత్తం చల్లబడుతున్నట్టు బీజాపూర్, ఇటు తెలంగాణ ప్రాంతాలు, గోదావరి పరివాహక ప్రాంతాలు కూడా అలర్ట్ ఉన్న నేపథ్యం. ఏజెన్సీ ప్రాంతం మొత్తం అలర్ట్ గా ఉంది. తన ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెద్ద మొత్తంలో ఎన్కౌంటర్ జరుగుతుంది. ఇక్కడ దేవ్జీ టార్గెట్ గా పోతున్నారు. ఎందుకంటే అతను లొంగిపోవడానికి సిద్ధత వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో అతను ఎన్కౌంటర్ అయితే కానీ పూర్తి స్థాయిలో అందరు మిగతా వాళ్ళు కూడా లొంగిపోయే అవకాశం ఉంటుంది. మనం అనుసరించవచ్చు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఎన్కౌంటర్ తర్వాత చాలా మంది మావోయిస్టులు కూడా పెద్ద అగ్రనేతలు, జాతీయ స్థాయి, కేంద్ర స్థాయి అగ్రనేతలు కూడా లొంగిపోయారు. ఈ నేపథ్యంలో కంటిన్యూగా అదే లొంగుబాట్లు ఉంటాయి అనుకున్నారు. ఇక నెల రోజుల నుంచి మాత్రం ఎటువంటి లొంగుబాట్లు లేవు. సో ఇక ఆపరేషన్ కగార్ 2 అనేది చేస్తేనే ఇది మావోయిజంతో అని చెప్పి కేంద్ర బలగాలు ముందుకు వెళ్తున్నాయి. మొత్తానికైతే ఆ గోదావరి పరివాహక ప్రాంతం మొత్తం కొద్దిగా కాల్పుల మొత్తం దద్దరిల్లుతుంది. ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలు కూడా బిక్కు అంటున్నారు. ఈ ఎన్కౌంటర్ ఎటువైపు పోతుంది, ఎంతమంది చనిపోతారు, ఎలా జరుగుతుంది అనే విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. అయితే పోలీసులు మాత్రం తన క్లారిటీ ఇవ్వట్లేదు. ఎన్కౌంటర్ జరుగుతుందని చెప్తున్నారు, కానీ ఎంతమంది చనిపోయారు, 5 10 మంది అనేది కూడా చెప్పలేకపోతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఆపరేషన్ కగార్ 2 మాత్రం చాలా ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతుంది. మావోయిస్టులు ఒక 40 రోజులు పూర్తిగా తుడిచిపెట్టాలనే ఉద్దేశంతో ముందుకు కొనసాగుతున్నది. అనిపిస్తుంది. అయితే శ్రీధర్, మీరు చెప్పినట్లుగా కొంతమంది కీలక నేతలు జనజీవన స్రవంతిలోకి వచ్చేశారు. చాలా మంది ఈ ఎన్కౌంటర్ లో చనిపోయారు కూడా. కానీ కొద్ది సంఖ్యలోనే ఉన్న వాళ్ళ విషయంలో కూడా కేంద్రం కొంత స్ట్రాంగ్ గా ముందుకు వెళుతూ ఉన్న కండిషన్ చూస్తూ ఉన్నాము. ఎంత సరిహద్దులో ఎలాంటి స్ట్రాటజీతో ముందుకు వెళుతున్నారంటే ఏం చెప్తారు? అనుసరి దాదాపు అంటే ఓపెన్ గా చెప్పుకోవాలనుకుంటే మాత్రం పోలీసులే పైచే, కేంద్ర బలగాలదే పైచే అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా కర్రగుట్టలు గతంలో మనం 3 నెలల క్రితం కనుక చూసినట్టయితే కర్రగుట్టలు మొత్తం చుట్టుమిట్టేసి బాంబుల మొత్తం మోపించారు. దాంతో మావోయిస్టులు కూడా కొంత భయపడాల్సిన పరిస్థితి. కొంతమంది ఎన్కౌంటర్ చనిపోయారు దాదాపు 10ల సంఖ్యలో. అదేవిధంగా 100ల సంఖ్యలో లొంగిపోయారు. దాదాపు కేంద్ర కమిటీ స్థాయి నుంచి మొదలు పెడితే డిస్టిక్ జిల్లాల యొక్క కమాండర్స్ వరకు కూడా లొంగిపోయిన పరిస్థితి కనబడుతుంది. సో మనం చాలా సార్లు కూడా వందలాది మంది లొంగిపోయిన సందర్భం ఉన్నది. అయితే ఈ నేపథ్యంలోనే మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు దేవ్జీతో పాటు అంటే వరంగల్ కు చెందిన బరే నాగేశ్వర సోదరుడు బరే దామోదర్ ఉన్నాడు. అతను కూడా చాలా యాక్టివ్ క్యాండిడేట్. వీళ్ళిద్దరు టార్గెట్ గా తెలంగాణ ప్రాంతంలో మాత్రం దామోదర్ టార్గెట్ గా కొనసాగుతున్నది. అదేవిధంగా అతను మహారాష్ట్ర వైపు ఉన్నాడా లేకపోతే ఛత్తీస్గఢ్ వైపు ఉన్నాడా, అదేవిధంగా దేవ్జీ కూడా కర్రగుట్టలనే సేఫ్ గా ఉన్నాడని తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరు కనుక టార్గెట్ చేసినట్టయితే మిగతా వాళ్ళందరినీ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అంటే సమయం కూడా అంత కేంద్ర ప్రభుత్వం ఏదైతే సమయం ఆపరేషన్ కగారు పెట్టి మార్చి 31 డెడ్ లైన్ పెట్టిందనుకో, మార్చి 31 కి ఇంకొక 40 days టైం ఉంది. ఈ 40 days లో ఒకవేళ కర్రగుట్టలు మొత్తం జల్లెడ పెట్టినట్టయితే అక్కడ ఎన్కౌంటర్ అయ్యే వాళ్ళు ఎన్కౌంటర్ అవుతారు. ఈ ఎన్కౌంటర్ తో భయపడే వాళ్ళు లొంగిపోతారు. అదే టార్గెట్ గా ముందుకు కొనసాగుతుంది చెప్పొచ్చు. అనుశ్రీ, అయితే మావోయిస్టు అగ్రనేత దేవ్జీ కూడా ఈ ఎన్కౌంటర్ లో ప్రాణాలు వదిలినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఏదైనా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉందా శ్రీధర్?
మనం కొద్దిసేపటి క్రితం ఛత్తీస్గఢ్ బార్లో ఉన్న తెలంగాణ పోలీసులను కూడా వివరాలు అడగడం జరిగింది. అయితే వాళ్ళు మొత్తానికి మాత్రం దేవ్జీ టార్గెట్ గా మాత్రమే ఈ ఆపరేషన్ ఇది KGH-2 కొనసాగుతుంది. దేవ్జీ టార్గెట్ గానే చేస్తున్నారు. దేవ్జీ యొక్క కదలికలు, దేవి యొక్క సెల్ ఫోన్ దాన్ని మొత్తం టెక్నాలజీ తోటి చూస్తూనే చేస్తున్నారు. అయితే ఒకవేళ మేబీ వీళ్ళు అనుకునే దాన్ని బట్టి ఆపరేషన్ ఇప్పుడు ఎన్కౌంటర్ అయితే జరుగుతుంది. అక్కడ మన ఏజెన్సీ ప్రాంతం గ్రామాల ప్రజలు కూడా చెప్తున్నారు, కాల్పుల మూత వినబడుతుంది కర్రెగుట్ట నుంచి చెప్తున్నారు. కానీ అదే వీళ్ళ ఆపరేషన్ దేవ్జీని టార్గెట్ చేసిన ఎన్కౌంటర్ జరుగుతుందా, లేకపోతే వేరే దళాలు ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఈ ఆపరేషన్ లో దేవ్జీతో పాటు ఇంకా మరెవరైనా చనిపోయారని కూడా ఇంకా కొంత సమయం తీసుకుంటే కానీ మనకు వివరాలు తెలిసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.